వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమ పూజ్య శ్రీ ఏకనాథ్ మహారాజ్ దివ్య చరిత్ర. శ్రీ సమర్థ సద్గురవే నమః. 5వ అధ్యాయం. గురు శిష్యుల తీర్థయాత్రలు. గురు శిష్యులు ఇరువురు కలిసి సమాజంలోని అనేక విషయాలపై చర్చించుచు దేవగిరి దుర్గానికి చేరుకున్నారు. కొన్ని నెలల కాలం కనిపించక తిరిగి కనిపించిన నాథగారిని కోటలోని ఆత్మబంధువులందరూ కుశల ప్రశ్నలు వేశారు. ఇంత స్వల్ప వ్యవధిలో నాథగారి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక పరిస్థితులలో కలిగిన మార్పును, వారి ముఖార విందములో ప్రస్ఫుటంగా కానవచ్చే దివ్య వర్చస్సును అందరూ గుర్తించగలిగారు. ఇదంతా సాధనా ఫలితమే. సాధన చేత ఏ పని అయినా సమకూరగలదని మరోసారి మననం చేసుకుందాం. అందుకే యోగి వేమన సాధన గురించి తన అభిప్రాయాన్ని నిష్కర్షగా చెప్పారు. అనగననగ రాగమతిశయల్లుచునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. సంగీతమును నేర్వదలచిన వారు నిరంతరము ఆ రాగమును ఆలపించుచునే ఉండవలేను. ఏ వ్యక్తి అయినా నిరంతరము దేనిని మననము చేయునో దాని అందే సంపూర్ణముగా తానుండగలడు. ఆ ప్రక్రియ యందు అనురక్తి కలుగును. అది ఏ మధురమనే భావన కలుగును. దానికి పోలికగా చేదుగా ఉండే వేపాకును ప్రతిరోజు తింటూ ఉంటే తొలుత ఉన్నట్లు నాలుకకు చేదు అనిపించదు. అందుకని తీయగా ఉంటుందన్నారు. చేదుకు తీపి వ్యతిరేకం కాబట్టి చేదు అనిపించకపోవడమే తీపి. అంతేకాని దీనికి అర్థం అది కలకండవలే తీయగా ఉంటుందని కాదు. సాధన అనగా శరీరమును మనస్సును తన స్వాధీనమునందుంచుట ద్వారా వానిపై ఆధిపత్యము వహించుట అని అర్థము. సాధన అనేక విధములుగా ప్రచారంలో ఉన్నది. సాధన అనగానే ప్రతి వారికి జప, ధ్యాన, తపో సాధనలు, కఠోర సాధనలే తలపునకొస్తాయి. కానీ ఒక వస్తువు కావాలనే కోరిక వ్యక్తి మనసులో ఉద్భవించిన తరువాత అది తీవ్రమై ఆ వస్తువును పొందే వరకు అతడు పడే తిప్పలన్నింటి పేరు సాధనే అన్న విషయం తెలియదు. ఐహికంగా ఆలోచిస్తే ఒక నిరుద్యోగి ఉద్యోగం దొరికే వరకు పడే తపనను సాధనే అని గ్రహించాలి. ఒక గృహస్థుడు గృహ నిర్మాణం చేయాలనుకుంటే ఆ కోరిక నెరవేరే వరకు అతడు పడే తపన కూడా సాధనే. అయితే ఈ సాధనయందు తన మనసు అధీనంలో శరీరాన్ని నడిపిస్తూ సాధన చేస్తాడు. కాబట్టి దీనికి పవిత్రతను ఆపాదించలేదు మన పూర్వులు. అట్లు కాకుండా భగవత్ ప్రాప్తికై చేసే సాధనలో తొలుతగా తన మనస్సు పైనను తద్వారా శరీరం పైనను ఆధిపత్యాన్ని సంపాదిస్తారు సాధకులు. ఈ విధంగా సాగిన సాధన ద్వారా కలిగిన సిద్ధి వలన వారు లోకానికి ఉపకారం చేసి అందరికీ సాధనా బలాన్ని చేకూర్చి వారికి మానవ జన్మ యొక్క ప్రాధాన్యతను, లక్ష్యమును, సార్థకతను ప్రబోధం చేస్తారు. లోకానికి ఆదర్శప్రాయులవుతారు. వారి సమకాలికులే కాక ముందు తరాల వారికి కూడా తరుణోపాయములను తమ బోధల ద్వారా, చర్యల ద్వారా తెలిపి చివరికి వాటిని గ్రంథస్థం చేసి జాతికి మహోపకారం చేస్తారు. ఇదే మన భారతీయ సాంప్రదాయం. ఇదే గురు శిష్య సాంప్రదాయం. కోటలోని వ్యవహారములన్నీ చక్కబర్చి శ్రీ జనార్దన పంత్ గారు తన శిష్యుడైన ఏకనాథుని వెంట తీసుకుని తీర్థయాత్రలకు బయలుదేరారు. వారిరువురు అతి సాధారణమైన వస్త్రధారణతో ఎటువంటి ఆర్భాటములు లేకుండా యాత్ర సాగించుచు అన్ని తీర్థాలలోనూ మతమౌఢ్యమును, మత విద్రోహమనరించు వ్యతిరేక శక్తుల విజృంభణను గమనించదలచారు. సమాజము, హిందూ మతము కూడా అత్యంత క్లిష్ట దశలో ఉన్న విషయం వారికి అవగాహనలోనే ఉన్నది. కొన్ని తీర్థాలలో వారు దర్శించిన ఘట్టములు వారి మనసులందు తీవ్రమైన సంచలనమును కలిగించినది. ప్రతి క్షేత్రములోనూ తీర్థమందు స్నానాధికములు ఆచరించుట, క్షేత్రమందలి దైవ దర్శనము చేసుకొనుట, బీద సాధల యొక్కయు దీనుల యొక్కయు పాటలు తెలుసుకొనుటకు ఈ యాత్ర చక్కగా ఉపయోగపడినది. అన్న సత్రములందు భుజించుట, మఠములందు విశ్రాంతి తీసుకొనుట చేస్తూ వారు ముందుకు పోవుచున్నారు. ఏకనాథుని మనస్సులోని భావాలన్నీ గురుదేవులు గమనించినారు. ఒకనాడు పంత్ గారు ఇలాగన్నారు: నాథ్,
ఈ తీర్థయాత్రలలో గమనించిన విశేషములు నిన్ను బాగుగా ప్రభావితమనొచ్చినవి కదా. ఈ అస్తవ్యస్తమైన పరిస్థితులను చక్కదిద్దాలనిపించుటలేదా? నీకేమనిపిస్తున్నది? ఈ సమాజాన్ని బాగుపరచాలని చిన్న వయసులోనే నీవు చాలా వ్యధపడినానన్నావు కదా, గుర్తున్నదా? మరిప్పుడు కర్తవ్యం ఏమైనా గుర్తొస్తున్నదా అంటూ ప్రశ్నించాడు. నాథ్ గారు ఆలోచనలో పడ్డారు. కొంతసేపు మౌనంగా గురుదేవుల పాద సంవాహనం చేస్తూ, గురుదేవా, నిజంగా నేను మీ వద్దకు రాకముందు మనశ్శాంతి లేకుండా ఆలోచించినది అదియే. దీనులు హీనులు అనేవారుండరాదు. సమాజంలోని కుళ్ళును కడిగివేసి మత మౌఢ్యాన్ని రూపుమాపి అందరికీ హితమార్గం బోధించే విధానం ఏమిటని రేయింబగళ్ళు ఆలోచించేవాడిని గురుదేవా. తప్పనిసరిగా నా జీవితాన్ని అందులకే అంకితమొనర్చాలని తపన పడేవాడిని. కానీ గురుదేవా, దానికి సరియైన మార్గనిర్దేశకులు తమరే. నా సంకల్పాలు నెరవేరుతాయని శ్రీకృష్ణ పరమాత్మ ఆశీర్వచనం చేశారు. ఈ సంఘ సంస్కరణోద్యమం ఎలా ప్రారంభించాలో తెలియక తికమకగా ఉన్నది. అసలు తామరతంపరగా పెరిగిపోయిన ఈ అత్యాచారాలకు తుది మొదలు తెలియనట్లుగా విస్తరించి ఉన్నవి. గురుదేవా, ఈ పరిస్థితులను చక్కజేయుట ఎట్లో తెలపండి, నన్ను శాసించండి అంటూ వాపోయాడు. పంత్ మహారాజ్ ఆలోచించాడు. నాథ్ గారిలోని పట్టుదల, దీక్షా తత్పరత, పరహితాభిలాష, సంఘ సంస్కరణ తమకు తెలిసినవే. అర్జునిలో వీరత్వము లేకన యుద్ధ సమయంలో గీతాబోధ పరమాత్మ చేసే అవసరం కలిగింది. అతని యందు శౌర్య, ధైర్య, సాహసములు, వీర్య లక్షణములు పూర్తిగా ఉన్నను మోహమను మబ్బు ఆవరించి వాటిని మరుగుపరిచినది. ఆ మబ్బును తొలగించుటకే శ్రీమద్ భగవద్గీత ఆవిర్భవించినది. అవసరమైన సమయానికి అవసరమైన బోధ కావాలి ఎవరికైనా. నాథ్ యొక్క బుద్ధి చాతుర్యము, తపోశక్తి, సమయము, సాధనా ఫలితము ఇప్పుడు కార్యరూపం ధరించే కాలము ఆసన్నమైనదని భావించారు. వాత్సల్యపూరితమైన, దయాపూరితమైన కంఠస్వరంతో నాథ్ భాగవత రచన ప్రారంభించుటకు ముందుగా వేదవ్యాసుని మానసిక స్థితి కూడా ఇదియే. 4 వేదాలు, 18 పురాణాలు, వేద భాష్యాలు, బ్రహ్మసూత్రములు ఎన్ని వచించినా, మహాభారత రచన గావించినా ఇంకా ఏదో వెలితి వ్యాస మహర్షిని వేధించినది. ఆ సమయంలో దేవర్షి నారదుల వారు వచ్చి దర్శనమిచ్చారు. తన బాధనంతా ఆయన ముందు వ్యక్తపరచగా నారదుడిచ్చిన పరిష్కారం ఏమిటో తెలుసు కదా. కలియుగ ప్రారంభమందు జరిగిన ఈ బోధయే మనందరకును శిరోధార్యము. వినుము. భాగవత కథాగానము చేత మాత్రమే అందరికీ శాంతి లభించును. కావున పరమ పురుషుడైన శ్రీ మహావిష్ణువే సృష్టి స్థితి లయాలకు కారణభూతుడు. ఆయన యొక్క కర్తవ్యము ఈ భూమిపైన ధర్మ సంస్థాపనము. కావున ఆయన యొక్క దివ్య కర్మలను, దివ్య జన్మలను, వాని కార్యకారణ సంబంధములను ఎవరు తలంచెదరో, కీర్తించెదరో, భావించెదరో, స్మరించెదరో నిరంతరము వారి హృదయము శ్రీహరికి నిలయమగును. అతడు శాంతాకారుడు కావున అతని స్మరణ చేత మహాశాంతి లభించును అని వ్యాసునికి తెలిపి ధర్మబోధతో పాటుగా భక్తి ప్రబోధము కూడా చేయు భాగవత కథలను వచింపుము. నీకు శాంతి లభించును, లోక కళ్యాణమును జరుగునని ప్రబోధించినాడు. నీకు గుర్తున్నదా అని ప్రశ్నించారు. నాథ్ మహారాజ్, గురుదేవా, అయితే ఇప్పుడు నా కర్తవ్యము శ్రీమద్ భాగవత ప్రవచనం, అంతే కదా మీ సూచన? కానీ గురుదేవ్, అది సంస్కృతములోనున్నది, పండితులకు మాత్రమే బోధపడుతుంది, ఎలాగా అన్నారు. నాథ్ గారి శిరస్సుపై వారి దివ్యహస్తముంచి, నాథ్, నీకేది అసాధ్యం కాదు, అందరికీ దానిని మాతృభాషలోనే నీవు ప్రబోధాన్ని ప్రారంభించు, విజయం సాధించగలవు అని దీవించారు. తదుపరి వారి మజిలీ అయిన పండరీపుర క్షేత్రంలోనే తొలిసారిగా గురుదేవుల ఆదేశంతో నాథ్ మహారాజ్ తమ భాగవత ప్రవచనాన్ని పండరీనాథుని సమక్షంలో, గురువుల సమక్షంలో ప్రారంభించారు. వారి వాక్సుధాచరిలో పాపాలు తాపాలు కొట్టుకుపోయాయి. పండితులు పామరులు కూడా నాదస్వరమునకు కట్టుబడిన నాగుపాముల వలె ఆ మధుర సుధారసమును గ్రోలుచూ తన్మయత్వమును పొందినారు. భగవత్ ప్రేమయే పరమప్రేమ. పరమ పూజ్య ఏకనాథ్ గారు సామాన్యులకు అర్థమయ్యే విధంగా భాగవతాన్ని మాతృభాషలోనే ప్రవచించినారు. అప్పటిదాకా అటువంటి సాహసం ఎవరూ చేయలేకపోయినారు. సంస్కృతంలో ఉన్న భాగవతాన్ని ఇతర ఏ భాషలోనైనా బోధిస్తే పాపం సంక్రమిస్తుందని అప్పట్లో పండితుల అభిప్రాయం. సద్గురు అనుగ్రహంతోనూ శ్రీకృష్ణ పరమాత్ముని అనుమతితోనూ ఏకనాథ్ వారు మాతృభాష అయిన మరాఠీలో ప్రవచించి అందరి మెప్పును పొందారు. వారు ప్రవచించిన తీరు ఇలాగున్నది. అయ్యలారా, పెద్దలారా, అగ్ని యొక్క ధర్మము కాల్చుట,
జలము యొక్క ధర్మము పల్లమునకు పారుట, మేఘము యొక్క ధర్మము వర్షించుట, వృక్షము యొక్క ధర్మము ఫలములనిచ్చుట, ప్రేమ యొక్క ధర్మము ప్రేమించుట. తొలుత ప్రేమ భగవానుని నుండి పుట్టినది, ప్రేమ నుండే ప్రపంచము జనించినది. ప్రేమతోనే పంచభూతములు మనకు ఆహారమునందించి సాకుచున్నవి. కావున సృష్టికి ఆధారము ప్రేమ, కారణము ప్రేమ, మన మనుగడకు సహాయకారి ప్రేమ. ప్రేమ అన్నది ఒక అద్భుతమైన శక్తి. అది భగవానుని ప్రతిరూపము, ప్రకృతి సౌందర్యములోని ఆకర్షణా శక్తి. మానవ హృదయ స్పందనలకు మూలమైన శక్తి కూడా ప్రేమ యొక్క స్వరూపాలే. అంతేకాక హృదయపూర్తిగా ఏ వస్తువునైనా వ్యక్తినైనా భగవంతుడినైనా ఆరాధించాలంటే ప్రేమయే కారణం. ప్రేమ లేని ఆరాధన భక్తి నిష్ప్రయోజనం. ప్రేమయనే సూత్రంతో ఈ లోకంలోని జీవులన్నీ బంధించబడియే ఉన్నాయి. అటువంటి ప్రేమను వ్యక్తీకరించకపోవుటయే రాక్షసత్వముతో కూడిన చర్య అవుతుంది. వ్యక్తిని వ్యక్తి హతమార్చుట, నిరసించుట, శిక్షించుట, బాధించుట ఇవన్నీ రాక్షసత్వానికి చెందిన క్రియలు. ఘోర పాప కూపములోనికి జీవుణ్ణి త్రోసివేయగలవు. భగవంతుని పరమ ప్రేమను అవగాహన చేసుకుని మనుగడను ప్రేమ మార్గంలో నడుపుకునే వారికి భగవంతుని కళ్యాణ గుణాలు సంప్రాప్తిస్తాయి. దయ, క్షమ, సహనం, జ్ఞానము, ఓర్పు, శమము, దమముల ద్వారా కీర్తి ప్రతిష్టలన్నీ లభిస్తాయి. అట్లు కానప్పుడు అందరికీ అశాంతియే. కలి ప్రభావము, భక్తి క్షీణత. అయ్యలారా, వేదవ్యాస మహర్షి వేదములను సంస్కరించినాడు, అష్టాదశ పురాణములు ప్రవచించినాడు, బ్రహ్మ సూత్రాలను వివరించినాడు, మహాభారతమును జయము అను పేర రచించినాడు. ధర్మో రక్షతి రక్షితః, ధర్మమును ఆచరించువానని ఆ ధర్మమే రక్షించును. జయము చివరికి ధర్మమునకేనని తెలుపుటయే మహాభారతము యొక్క లక్ష్యముగా రచించబడినది. అయినను ఆయన మనసును అశాంతి ఆవరించినది. ఏదో తెలియని దిగులు, ఏమి చేయవలెనో కర్తవ్యము గోచరించని స్థితిలో ఉండగా దేవర్షి నారదులు వారి ముందు ప్రకటమైనారు. హరినామ స్మరణము చేసినారు. నారద మహర్షికి అంతకు ముందు ఒక దృశ్యము కానవచ్చెను. ఒక స్త్రీ బక్కచిక్కి ఉన్న ఇద్దరు తనయులను చూచి దుఃఖితురాలై ఉండెను. నారద మహర్షి ఆమెను విచారించగా ఆమె భక్తిమాతయని, ఆమె కుమారులిరువురు జ్ఞాన వైరాగ్యములని తెలియవచ్చెను. జ్ఞాన వైరాగ్యములు పూర్తిగా క్షీణించిపోగా ప్రాణావశిష్ఠులైన కుమారులను రక్షించు వారెవ్వరూ లేక దుఃఖిస్తున్నానని భక్తిమాత వాపోవుచుండెను. నారద మహర్షి వారు ముగ్గురికి బలము కలిగించే ప్రయత్నము చేయగలనని భక్తిమాతకు వాగ్దానము చేసెను. తర్వాత వ్యాసుల వారి పరిస్థితిని, మానసిక ఆందోళనమును గమనించినారు. వారి ఆలోచనమును విన్నారు. వెంటనే ఇది భగవంతుని సంకల్పమేనని గ్రహించినారు. ఏదో తెలియని విచారంతో ఉన్న వేదవ్యాసులిట్లు ప్రార్థించినారు. దేవర్షి, నాకేలను అశాంతి ఆవరించినది, ఏమి చేయుటకును తోచకున్నది. దయతో దీనిని తరించు మార్గం ఉపదేశించుడని ప్రార్థించెను. వ్యాసుని ప్రార్థనతో భక్తిమాతకిచ్చిన వాగ్దానమును సార్థకమరించే అవకాశము లభించినందులకు నారదులు ఆనందముతో పొంగిపోయి హరినామము స్మరించి ఈ విధంగా చెప్పినారు. ఓ మహాత్మా, వేదవ్యాస, ఎటువంటి అశాంతి అయినా దూరంగా పోవాలంటే భగవంతుడైన శ్రీహరి కృపనే వాంఛించాలి. సృష్టి ఆది నుండి భగవంతుని అవతారములను, లీలలను కథారూపముగా దర్శించి ప్రవచించుము. విష్ణు కథలు వినుట చేత సర్వులకు ప్రయోజనము కలుగును. నీ అశాంతియు దూరమగును. వేదాంత విషయాలు సామాన్య ప్రజలకు రుచిని కలిగించవు. భగవంతునికి భక్తునికి మధ్యన గల పరమ ప్రేమను విశదీకరిస్తూ విష్ణు అవతార కథలను ప్రవచించుము. నీవు తరించుటే కాక సర్వులను తరింపజేయుము నాయన అని ప్రేరణ కలిగించెను. నారదుల వారి ప్రోత్సాహము వలన అనంత కళ్యాణ గుణయుతుడైన భగవంతుని కీర్తించు భాగ్యము కలిగినందులకు వ్యాసుల వారు పరవశించినారు. ఈ భాగవత కీర్తనం ద్వారా భక్తిమాతకు, జ్ఞాన వైరాగ్య రూపులైన ఆమె బిడ్డలకు న్యాయం కలుగగలదని నారద మహర్షి పరమానందభరితుడైనారు. హరినామ స్మరణం చేస్తూ గగన వీధిని వెళ్ళినారు. భాగవత కథాశ్రవణం సర్వపాపహరణం. అయ్యలారా, ప్రయాగ, కాశీ, గయా మొదలైన ఎన్నో పుణ్యక్షేత్రములందు పాపాలు పోవాలని స్నానాదులు ఆచరిస్తారు. వెంటనే పైకొచ్చి తోటివారిని నిందించి హింసించి పాపమును సంపాదించుకుంటారు. కాబట్టి ఇతరులను వేధించుట, బాధించుట, విమర్శించుట, నిందించుట ద్వారా నిరంతరం పాప సముదాయం కూడబెట్టుకొనుట జరుగుతూనే ఉన్నది. పామరులు అసత్యములాడుట ద్వారాను, సోమరులై ఉండుట ద్వారా, మందబుద్ధి ద్వారా ప్రజలు శ్రద్ధారహితులై పాపభీతి లేకయున్నారు.
పండితులు ప్రేమలేని కారణంగా అహంభావులై పాపకూపమున పడుచున్నారు. నాయనలారా, ఎటువంటి వారైనా నిత్యము భాగవత కథాపఠనం, శ్రవణం, మననముల ద్వారా నిరంతరం కలుగు పాప సముదాయాన్నుండి విముక్తిని పొందగలరు. అర్థము కాని భాషలోనున్నదని కొందరు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దేవనాగరి భాష మాకే సొంతమని తెలిసిన వారును స్వార్థ బుద్ధితో యోచించి భగవంతుని ప్రేమను పొందలేకపోతున్నారు. కానీ తండ్రులారా, భగవంతుడు అందరికీ ఆరాధ్యుడే. ఆయన తత్వము విశాలమే, ఆయన ప్రేమయు విశాలమే. సంకుచిత భావాలను వదలండి. భగవంతుడైన ఆ నారాయణుని హృదయ మందిరంలో ప్రతిష్ఠించుకొనండి. అతడే మిమ్ములను ధర్మ మార్గంలో నడిపించి పాప సమూహములను నిర్మూలిస్తాడు అని ప్రబోధించారు. భగవంతుణ్ణి మీరెంత ప్రేమతో భక్తితో ఆరాధన చేస్తారో ఈ భవసాగరమును దుఃఖసాగరమును అంత త్వరగా దాటగలరు అని తెలిపినారు. కోట్ల కొలది జన్మలందు చేసిన పుణ్యఫలముగానే భాగవత కథాశ్రవణమునందు జనులకు ఆసక్తి కలుగును. భక్తి అన్నది 9 విధములుగానున్నది. అందు మొదటిది శ్రవణము, తరువాత వరుసగా కీర్తనము, స్మరణము, పాదసేవనము, వందనము, అర్చనము, దాస్యము, సఖ్యము, చివరికి ఆత్మనివేదనము అని తెలుపబడినవి. అయ్యలారా, మానవులకు విషయ పరిజ్ఞానమును అందించినవి చెవులు, చర్మము, కన్నులు, నాలుక, ముక్కులను జ్ఞానేంద్రియ పంచకము అందురు. దీని యందు ముఖ్యముగా చెవుల ద్వారా శబ్దజాలము మనసులోనికి ప్రవేశించి కలచివేయుచుండును. ఏలననగా కన్నులు మూసుకొనుటకు వీలుగా రెప్పలు అమరి ఉన్నవి, కానీ చెవులకు మూతలు లేవు. ఈ శబ్దముల ద్వారా మనసు కలుషితం కాకుండా ఉండాలంటే నిరంతరం భగవన్నామాన్ని శ్రవణం చేయుటయే ఉత్తమమైన మార్గము. కావున మొట్టమొదటి భక్తిగా శ్రవణ భక్తిని చెప్పుట జరిగినది. రెండవది దానిని పటిష్టం చేయగలందులకై నామకీర్తనం. ఇవి రెండునూ ఒకదానికొకటి పరిపోషకములుగా ఉన్నవి. మరియు మహాత్ములు ఈ విధంగా సెలవిచ్చి ఉన్నారు: భగవన్నామ కీర్తనయే కర్తవ్యం. యత్ఫలం నాస్తి తపసా నయోగేన సమాధినా తత్ఫలం లభతే సమ్యక్ కలౌ కేశవ కీర్తనాత్. నాస్తి నాస్తి కలౌ నాస్తి హరినామ వినా గతి. కలౌ నాస్త్యేవ 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 గతిరన్యథా. ఈ కలియుగంలో హరినామ స్మరణము చేత మాత్రమే జీవులు తరించగలరని చెప్పుటయేగాక తపములు, జపములు, యోగ సాధనల ఫలము కన్నా నామ సంకీర్తన యొక్క ఫలము అపరిమితంగా జీవుణ్ణి సంస్కరించును. ఎలుగెత్తి నామ సంకీర్తన చేయుట వలన మన చెవులకు వినిపించుటేగాక ఇతరుల చెవుల యందు కూడా నామము ప్రతిధ్వనించును. చుట్టూనున్న వాతావరణము శుద్ధమగును. శబ్ద తరంగముల యొక్క సముదాయమే జీవులకు సన్మార్గమునకు గాని దుష్ట మార్గములకు గాని ప్రేరణలను కలిగించును. శబ్దమును అనుసరించి ఏ కీటకము తన రూపమును మార్చుకొని భ్రమరముగా మారుచున్నది. శబ్దము ద్వారానే వేదములు మహర్షులకు వినిపించగా వానిని శృతులని పేర్కొని ఉన్నారు. అయ్యలారా, పరమాత్మ సర్వుల హృదయాంతర్వర్తి అయి విరాజిల్లుచున్నాడు. కానీ పంచభూతాత్మకమైన దేహమును తానుగా భావించిన కారణం చేత మాత్రమే జీవుడు భగవంతుని నుండి విడిబడుచున్నాడు. నేను, నాది అను భావములనే అహంకార మమకారములని పేర్కొని ఉన్నారు. వీటిని దూరీకరించుట ద్వారా నేను సత్తా మాత్రమైన పరమాత్మగా తెలియబడుచున్నాను. ఈ నేనుకు చెందిన విశ్వమంతయు సృష్టి అంతయు వ్యాపించి ఉన్న పరమాత్మను తెలుసుకొనుటకు, దర్శించుకొనుటకు ఇది ఒక్కటే మార్గమని భాగవతము మనకు బోధించుచున్నది. పవిత్రాత్ములారా, పరమాత్మ చేత సృజించబడిన వారే అందరును. ఆయన దృష్టిలో ఏ వ్యత్యాసమునూ లేకున్నది. మానవుల యందు దృష్టి గోచరించుటకు కారణము అజ్ఞానమయమైన దేహమేనని మహాత్ములు తెలిపినారు. కావున ఇప్పుడు మనము అజ్ఞాన భావములను దూరీకరించుకొన్నచో దివ్య జ్ఞాన భావనలను మనసులో నింపుకొనవచ్చును. తద్వారా ఈ దేహము కూడా దివ్యత్వమును పొందును. ఆ దివ్య శరీరమునందు పరమాత్మ ప్రకాశించును. ఇది ఒక ఉదాహరణము ద్వారా తెలిపెదను. ఒక స్వచ్ఛమైన తెల్లని ఖాళీ సీసాలో నల్లని ద్రవమును నింపినప్పుడు సీసా మొత్తము నల్లగా కనిపించును. అట్లే ఎర్రని ద్రవమును నింపినప్పుడు సీసా మొత్తం ఎర్రగా కనిపించును. పూర్తిగా ఖాళీ చేసినప్పుడు దాని స్వచ్ఛమైన తెల్లని రంగు దానికే ఉండుట మనకు చక్కగా తెలియచున్నది. ఈ విధముగానే మన మనసులోని భావనలను బట్టి మన ముఖ కవళికలు మారిపోవుచుండును. క్షుద్ర భావనలు, హింసా ప్రవృత్తి గల భావనలు, క్రోధ భావనలు, లోభ, మోహ, మద, మత్సరములు, ఈర్ష్య, ద్వేషములు, అసూయ మొదలగు భావనల వలన
మనిషి యొక్క మస్తిష్కము కలుషితమగుచున్నది. ఈ భావనలు వాయురూపంగానే అక్కడ తిష్టవేసుకొనుచున్నవి. వీనిని దూరం చేసుకొనుట ద్వారా మనిషికి దివ్యత్వం చేకూరును, ప్రేమతత్వము అలవడును, భగవంతునితో అనుసంధానము కలుగును, సర్వజనహితము చేయగల సామర్థ్యము కలుగును, విశ్వమందాతడు అజేయుడగును. నిరంతర భగవదారాధన స్మరణము ద్వారా భగవంతుని సన్నిధానము లభించుననుట తథ్యము. శ్రీమన్నారాయణుని నామము ఒక్కసారి ప్రాణప్రయాణ కాలమున స్మరించువానికి వైకుంఠ ప్రాప్తి కలుగగలదని భాగవత వాక్యము కలదు. అయినను ప్రాణప్రయాణ సమయము ఎవ్వరికినీ తెలియరానిదగుట చివరి ఘడియలో స్మరించుదామని జీవితకాలమంతయు విషయవాసనలతో గడుపు మందబుద్ధులకు చివరి క్షణమందు హరినామ స్మరణమునకు అర్హత కలుగదు. కావున ప్రియాత్మ బంధువులారా, జీవితమున ఏ క్షణమున మృత్యువు ఆసన్నమగునో తెలియదు. మరుక్షణము మనది కాదని ఎరుకతో ప్రేమతో భగవంతుని స్మరణ విడువక చేయుడు. మీ పాప సముదాయమంతయు నామస్మరణమను అగ్నిచేత భస్మము గావించబడి మీరు పునీతులు కాగలరు. ఇప్పుడే ఇక్కడే ఈ క్షణం నుండి ఏ పరమాత్మకు అత్యంత సన్నిహితులయ్యే ప్రయత్నం చేయండి. రామకృష్ణ హరి జై జై పాండురంగ హరి జై జై పాండురంగ హరి జై జై పండరినాథ హరి జై జై అని సంకీర్తనము చేయించినారు. ఇది శ్రీ ఏకనాథ్ మహారాజు వారి దివ్య చరిత్ర 4వ అధ్యాయము సంపూర్ణం.